హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వైశాఖ మాసంలో వచ్చే అత్యంత శక్తివంతమైన మోహిని ఏకాదశి విశిష్టత గురించి తెలుసుకుందాం. మీరు చేసిన పాపాలు తొలగిపోయి మనశ్శాంతి కలగాలంటే ఈ ఒక్క ఏకాదశి వ్రతం చేస్తే చాలు. అదే మోహిని ఏకాదశి. ఈ రోజున భక్తితో ఉపవాసం ఉంటే అనేక జన్మల పాపాలు అంటే ముఖ్యంగా మేరు పర్వతం అంతటి పెద్ద పాపాలు కూడా తొలగిపోతాయి. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ప్రాపంచిక బంధాల నుంచి విముక్తి కలిగి అంతిమంగా మోక్షం లభిస్తుంది. పురాణాల ప్రకారం సముద్ర మదనం సమయంలో అమృతం ఉద్భవించినప్పుడు దేవతలకు రాక్షసులకు మధ్య వివాదం తలెత్తింది. రాక్షసులు అమృతాన్ని అపహరించకుండా ఉండటానికి మరియు దేవతలకు అమరత్వాన్ని ప్రసాదించడానికి శ్రీ మహావిష్ణువు మోహిని అనే అత్యంత సుందరమైన స్త్రీ రూపాన్ని ధరించాడు. శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ధరించి రాక్షసులకు అమృతం అందకుండా ఎలా చేశాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సముద్ర మదనంలో అమృతం ఉద్భవించినప్పుడు రాక్షసులు దానిని బలవంతంగా లాక్కుంటారు. దేవతలు నిస్సహాయులై శ్రీ మహావిష్ణువుని వేడుకోగా ఆయన మోహిని అనే జగన్మోహిని రూపంలో ప్రత్యక్షమవుతాడు. మోహిని తన అద్భుతమైన సౌందర్యంతో హావభావాలతో రాక్షసుల దృష్టిని అమృతం నుండి తన వైపుకు తిప్పుకుంటుంది. ఆమె అందానికి పరవశించిన రాక్షసులు ఆమె ఏం చెప్పినా వినే స్థితికి చేరుకుంటారు. మీరు అమృతం కోసం గొడవ పడకండి, నేను మీ అందరికీ సమానంగా అమృతాన్ని పంచుతాను అని మోహిని నమ్మిస్తుంది. రాక్షసులు ఆమె మాయలో పడి అమృత భాండాన్ని ఆమెకు అప్పగిస్తారు. మోహిని దేవతలను ఒక వరుసలో రాక్షసులను ఒక వరుసలో కూర్చోబెడుతుంది. తన నవ్వుతో మాటలతో రాక్షసులను మైమరిపించి అమృతాన్ని కేవలం దేవతల వరుసకే వడ్డిస్తుంది. రాక్షసులు మోహిని అందాన్ని చూస్తూ మురిసిపోతున్న సమయంలో దేవతలందరూ అమృతాన్ని సేవించి అమరులవుతారు. అమృతం అయిపోగానే మోహిని అదృశ్యమవుతుంది. రాక్షసులు మోహిని అలంకారాన్ని బాహ్య సౌందర్యాన్ని చూసి మోసపోతే దేవతలు ఆమెలోని దైవత్వాన్ని నమ్మి అమృతాన్ని పొందుతారు. ఇదే మోహిని ఏకాదశి వెనుక ఉన్న అసలు సందేశం. అసలు మోహిని ఏకాదశి రోజు ఏం చేయాలి? ఉదయాన్నే సూర్యోదయానికే ముందే నిద్రలేచి స్నానం చేసి విష్ణుమూర్తిని పసుపు రంగు వస్త్రాలతో పుష్పాలతో తులసి దళాలతో పూజించాలి. ఈ రోజంతా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని లేదా విష్ణు సహస్రనామాన్ని పఠించాలి. ఈరోజు మాత్రం సాధ్యమైనంత వరకు ఉపవాసం ఉండాలి. ఆరోగ్యం సహకరించని వారు పండ్లు లేదా పాలు తీసుకోవచ్చు. ముఖ్యంగా బియ్యం, ఉల్లి, వెల్లుల్లి వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి. సాయంత్రం వేళ ఆవు నెయ్యితో దీపం వెలిగించి విష్ణుమూర్తికి హారతి ఇవ్వాలి. ఈ రోజున పేదలకు అన్నదానం, వస్త్రదానం లేదా నీటిని దానం చేయడం అత్యంత పుణ్యఫలాన్ని ఇస్తుంది. ఈ ఉపవాసాన్ని మరుసటి రోజు ఉదయం నిర్ణీత సమయంలో ఆహారం తీసుకొని ఉపవాసాన్ని విరమించాలి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ పవిత్రమైన రోజున ఆ విష్ణుమూర్తి అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుందాం ఫ్రెండ్స్.